హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. మీ అందరూ తెలుసు 2024లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పాటు బడ్జెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ కూడా చాలా కంపెనీస్ అయితే తీసుకొచ్చాయి. మేజర్గా దీంట్లో ఓబెన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రివోల్ట్ వాళ్ళు కూడా 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఓబెన్లో 3 మోడల్స్ వచ్చాయి, రివోల్ట్లో 2 మోడల్స్ వచ్చాయి. వాళ్ళకు పోటీగా ఓలా వాళ్ళు కూడా 3 మోడల్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆగస్ట్ 15, 2024న. 3 మోడల్స్లో మళ్ళీ సబ్ వేరియంట్స్ అయితే వస్తాయి. ప్రతి మోడల్కి ఒక 3 మోడల్స్, ఒక 2 మోడల్స్ అయితే వస్తాయన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏ మోడల్ కొనాలనేసి కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. అన్ని డీటెయిల్స్ ఒకటే చోట ఉండవు కాబట్టి చూడాలనుకున్న వాళ్ళకి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను టోటల్గా 3 మోడల్స్ యొక్క 8 వేరియంట్స్ మోడల్స్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను వీడియోలో. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫస్ట్ మోడల్స్ విషయానికి వస్తే టోటల్ దీంట్లో 3 మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్. బేస్ వేరియంట్ యొక్క పేరు వచ్చేసి రోడ్ స్టార్ ఎక్స్, మిడ్ వేరియంట్ వచ్చేసి రోడ్ స్టార్ అండ్ టాప్ వేరియంట్ వచ్చేసి రోడ్ స్టార్ ప్రో ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి మోడల్కి సబ్ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. రోడ్ స్టార్ ఎక్స్కి వచ్చేసి దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. రోడ్ స్టార్ ఎక్స్ 2.5 కిలోమీటర్, రోడ్ స్టార్ ఎక్స్ 3.5 కిలోమీటర్, రోడ్ స్టార్ ఎక్స్ 4.5 కిలోమీటర్. అదేవిధంగా మిడ్ వేరియంట్ రోడ్ స్టార్లో కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. రోడ్ స్టార్ 3.5 కిలోమీటర్, రోడ్ స్టార్ 4.5 కిలోమీటర్, రోడ్ స్టార్ 6 కిలోమీటర్. అండ్ టాప్ మోడల్ రోడ్ స్టార్ ప్రోలో వచ్చేసి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. రోడ్ స్టార్ ప్రో 8 కిలోమీటర్, రోడ్ స్టార్ ప్రో 16 కిలోమీటర్. సో టోటల్గా 8 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 8 వేరియంట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో కూడా ఎవరు ఏది కొట్టి ప్రిఫర్ అనేది కూడా చెప్తాను. సో లాస్ట్లో అయితే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 3 మోడల్స్ యొక్క డిజైన్ అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా సేమ్ అయితే ఉండవు. సో బేస్ వేరియంట్కి అయితే కొంచెం టైర్స్ విషయానికి వస్తే సెక్షన్ తక్కువ ఉంటుంది. సో మిడ్ వేరియంట్కి, టాప్ వేరియంట్కి టైర్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సస్పెన్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అలా కొన్ని మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో డిజైన్ పరంగా 3 మోడల్స్ అయితే డిఫరెంట్గానే ఉంటాయి, కామన్గా అయితే ఉండవు. కలర్స్ విషయానికి వస్తే రోడ్ స్టార్ ఎక్స్లో వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి, రోడ్ స్టార్లో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి అండ్ టాప్ వేరియంట్ రోడ్ స్టార్ ప్రోలో వచ్చేసి సింగిల్ కలర్ ఉంది. కలర్స్ ఎగ్జాక్ట్గా ఏ కలర్స్ అనేది ఇంకా రివీల్ అయితే చేయలేదు. లాంచ్ ఈవెంట్లో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే చూపించారు. డిజైన్ విషయానికి వస్తే 3 మోడల్స్ యొక్క డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సీటే తీసుకోండి. సో బేస్ వేరియంట్ వచ్చేసి సీట్ కంటిన్యూ సీట్ అయితే వస్తుంది అనమాట. రోడ్ స్టార్ ప్రో వచ్చేసి స్ప్లిట్ సీట్ అనమాట. అంటే డ్రైవర్కి ఒక సీట్ లాగా సపరేట్గా ఉంటుంది, పిలియన్ డ్రైవర్కి అంటే ఎన్నికలు కూర్చున్న వ్యక్తికి సపరేట్ సీట్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది డిజైన్ కూడా. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మ్యాక్సిమం 3 మోడల్స్కి సేమ్ బిల్డ్ క్వాలిటీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో చేంజెస్ అయితే ఏముండవు. ఇప్పుడు బ్యాటరీ, ప్రైస్, టాప్ స్పీడ్, రేంజ్, ఛార్జింగ్ టైం ఇలాంటివి మెయిన్ డీటెయిల్స్ అన్ని మోడల్స్కి కంపేర్ చేసి చూద్దాము. సో ఫస్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బేస్ వేరియంట్ రోడ్ స్టార్ ఎక్స్ ఇది. సో దీంట్లో వచ్చేసి 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. బ్యాటరీ వచ్చేసి బేస్ వేరియంట్లో ఫస్ట్ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి 3.5 కిలోమీటర్, థర్డ్ వచ్చేసి 4.5 కిలోమీటర్. సో ఇవి రోడ్ స్టార్ ఎక్స్లో బ్యాటరీ వేరియంట్స్. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే 2.5 కిలోమీటర్ యొక్క ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 75,000, 3.5 కిలోమీటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 85,000. సో 4.5 కిలోమీటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1 lakh. మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే ఇప్పుడు చెప్పిన ఎక్స్షోరూమ్ ప్రైసెస్కి 10,000 నుంచి 12,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసుకోండి. మ్యాక్సిమం ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. రేంజెస్ విషయానికి వస్తే ఓలా వాళ్ళు ఎప్పుడైనా సరే క్లైమ్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. క్లైమ్ చేస్తే ఇంత హైట్లో ఉంటుంది, కానీ రియాలిటీగా వచ్చేసరికి ఇంత వస్తుంది అనమాట. సో అదేవిధంగా నేను మ్యాక్సిమం ఇప్పుడు అప్రాక్సిమేట్ ట్రూ రేంజ్ అయితే గెస్ చేసి చెప్తాను. వీళ్ళు చెప్పే ఐడీసీ రేంజ్ అయితే చెప్పాను. 2.5 కిలోమీటర్కి వచ్చేసి మ్యాక్సిమం 60 నుంచి 65 కిలోమీటర్స్ అయితే ట్రూ రేంజ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా 3.5 కిలోమీటర్ యొక్క ట్రూ రేంజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే ట్రూ రేంజ్ ఇది. సో 100 నుంచి 105 కిలోమీటర్స్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 4.5 కిలోమీటర్ యొక్క ట్రూ రేంజ్ అంటే అప్రాక్సిమేట్ ట్రూ రేంజ్ నేను అనుకోవడం ఏది అంటే 130 నుంచి 135 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రేంజెస్ కూడా మీరు ఒక 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తేనే వస్తాయి. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడితే ఈ రేంజెస్ అయితే రావు, గుర్తుపెట్టుకోండి. మోటార్ విషయానికి వస్తే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రస్ మోటార్ అయితే వాడారు. అండ్ దీంట్లో వచ్చేసి చైన్ డ్రైవ్ అనమాట, బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే కాదు, చైన్ డ్రైవ్. మీకు స్క్రీన్ కూడా ఇమేజ్ చేస్తున్నారు చూడండి. రేటింగ్ విషయానికి వస్తే పీక్ పవర్ 11 కిలోవాట్ అయితే ఇచ్చారు రోడ్ స్టార్ ఎక్స్ బేస్ వేరియంట్కి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 2.5 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 105 కిలోమీటర్స్ పర్ అవర్, 3.5 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 117 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. 4.5 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 124 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కంపెనీ వెబ్సైట్లో వీళ్ళు 0 to 80% అయితే మెన్షన్ చేశారు. ఛార్జర్ రేటింగ్ కూడా మెన్షన్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు 700 లేదా 750 వాట్ ఛార్జర్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 2.5 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 80%, 3 hours 20 minutes అయితే ఇచ్చారు. 3.5 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours 40 minutes. అదేవిధంగా 4.5 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం 0 to 80%కి 6 hours అప్రాక్సిమేట్లీ ఇచ్చారనమాట. మీకు 100% ఛార్జింగ్ టైం కావాలనుకుంటే 1.5 2 hours అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మిడ్ వేరియంట్ అయిన రోడ్ స్టార్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో కూడా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. రోడ్ స్టార్ 3.5 కిలోమీటర్, రోడ్ స్టార్ 4.5 కిలోమీటర్, రోడ్ స్టార్ 6 కిలోమీటర్. ప్రైస్ విషయానికి వస్తే 3.5 కిలోమీటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,05,000 రూపీస్.
అదేవిధంగా 4.5 కిలోమీటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,20,000. టాప్ వేరియంట్ 6 కిలోమీటర్ మోడల్‌కి వచ్చేసి 1,40,000 రూపీస్ అయితే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 10,000 నుంచి 12,000 రూపీస్ దాకా అయితే ఎక్స్ట్రా వేసుకోండి. ఇంకోటి ఏందంటే బ్లైండ్‌గా దీంట్లో మీకు బ్యాటరీ సైజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే పెరుగుతుంది. అది కూడా చెక్ చేసుకోండి. ఒక 1000, 2000 అటు ఇటు కూడా కావచ్చు. అండ్ రేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా నేను అప్రాక్సిమేట్ 2 రేంజెస్ అయితే చెప్తాను. సో 3.5 కిలోమీటర్‌కి వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 100-105 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ 4.5 కిలోమీటర్‌కి వచ్చేసి 130-135 సేమ్ రోడ్ స్టార్ ఎక్స్‌లో ఏదైతే వస్తుందో అంతే వస్తుంది. లేదా ఇంకొక 5 కిలోమీటర్ తగ్గొచ్చనమాట. ఏదైనా వెయిట్ వల్ల అలా కావచ్చు. అండ్ 6 కిలోమీటర్ బ్యాటరీకి వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఒక 160-180 కిలోమీటర్స్ దాకా టూ రేంజ్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌లో డ్రైవ్ చేస్తే. మోటార్ విషయానికి వస్తే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే వాడారు. ఇది చైన్ డ్రైవ్ మోటార్ గుర్తుపెట్టుకోండి. అండ్ పీక్ పవర్ విషయానికి వస్తే 13 కిలోవాట్ పీక్ పవర్ అయితే ఇచ్చారు. రోస్టార్ ఎక్స్ బేస్ వేరియంట్ ఉంది కదా, దాంట్లో పీక్ పవర్ వచ్చేసి 11 కిలోవాట్, దీంట్లో 13 కిలోవాట్, 2 కిలోవాట్ అయితే చేంజ్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా ఇంచుమించు అన్ని సేమ్ అయితే ఉంటాయి అనమాట. 2 మోడల్స్ అంటే రోస్టార్ ఎక్స్ కానీ రోడ్స్టార్ కానీ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటున్నాయి. దాంట్లో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మిడ్ వేరియంట్ రోడ్స్టార్ యొక్క టాప్ స్పీడ్ విషయానికి వస్తే రోడ్స్టార్ 3.5 కిలోమీటర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 116 కిలోమీటర్ అయితే పర్ అవర్ అయితే ఇచ్చారు. అండ్ రోడ్స్టార్ 4.5 అండ్ రోడ్స్టార్ 6 కిలోమీటర్ మోడల్కి టాప్ స్పీడ్ వచ్చేసి 126 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇక్కడ కూడా 0 to 80% అయితే మెన్షన్ చేశారు. 3.5 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours 40 minutes 0 to 80%. అదేవిధంగా 4.5 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 hours. అండ్ నెక్స్ట్ 6 కిలోమీటర్ యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 80% వచ్చేసి 8 hours అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు 0 to 100% కావాలనుకుంటే ఒక గంటన్నర నుంచి 2 hours అయితే ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ఇప్పుడు రోస్టార్ ప్రో దీంట్లో వచ్చేసి టోటల్గా 2 మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. 8 కిలోమీటర్ మోడల్ ఒకటి, 16 కిలోమీటర్ మోడల్. సో 8 కిలోమీటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2 లక్షలు అయితే ఇచ్చారు. అండ్ 16 కిలోమీటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,50,000 2,50,000 అయితే ఇచ్చారనమాట. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 15,000 నుంచి 18,000 దాకా అయితే వేసుకోండి నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే బ్యాటరీ సైజ్ పెరిగింది కాబట్టి మేబీ ఇన్సూరెన్స్ పెరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మినిమం 15,000 దాకా వేసుకోండి. రేంజెస్ విషయానికి వస్తే 8 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి కంపెనీ కిలోమీటర్ 316 కిలోమీటర్స్ అయితే చెప్పారు. నాకు తెలిసినంత వరకు టూ రేంజ్ ఒక 220 నుంచి 250 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ డ్రైవ్ చేసి, లేదు మాకు రేంజ్ 200 సరిపోతుంది, ఒక 180 సరిపోతుంది, కొంచెం స్పీడ్గా వెళ్తే మాత్రం ఆ రేంజ్లో అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మినిమం ఒక 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే 220 నుంచి 250 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 16 కిలోమీటర్ మోడల్ యొక్క ఐడీసీ రేంజ్ వచ్చేసి 579 కిలోమీటర్స్ అయితే చెప్పింది కంపెనీ. నాకు తెలిసినంత వరకు ఒక 400 నుంచి 450 కిలోమీటర్స్ దాకా అయితే వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వరస్ట్ కేసులో 350 కిలోమీటర్స్ అయినా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలోవాట్ అవర్కి ఒక 25 కిలోమీటర్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసుకోండి. అలా క్యాలిక్యులేట్ చేస్తే కూడా అంటే 16 into 2.5 వేసుకుంటే దగ్గర 400 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వరస్ట్ కేసులో 350 కిలోమీటర్స్ కూడా వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా 50 స్పీడ్లో డ్రైవ్ చేస్తే. అండ్ చూద్దాం ఫ్యూచర్లో ఈ మోడల్స్ ఏమైనా మనకు అందుబాటులో ఉంటే నేను ఖచ్చితంగా రేంజ్ టెస్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను పక్కాగా. మోటార్ విషయానికి వస్తే ఈ మోడల్ కూడా అంటే టాప్ మోడల్ కూడా పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అయితే వాడారు. ఇది కూడా మోస్ట్లీ చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. అండ్ పవర్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 52 కిలోవాట్ పీక్ పవర్ అయితే చెప్పారు. సో నార్మల్ పవర్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఏ మోడల్కి కూడా నార్మల్ పవర్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే 8 కిలోవాట్ అవర్ టాప్ స్పీడ్ వచ్చేసి 154 కిలోమీటర్స్ అయితే పర్ అవర్ అయితే వెళ్తుంది. అదేవిధంగా 16 కిలోవాట్ అవర్ మోడల్కి టాప్ స్పీడ్ వచ్చేసి 194 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా 3 మోడల్స్ కూడా అంటే రోడ్స్టార్ ఎక్స్ కానీ రోడ్స్టార్ కానీ రోడ్స్టార్ ప్రో ఏది కూడా తక్కువ అయితే ఉండదు. సో మీకు మోడల్ పెరిగే కొద్దీ పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ అయితే పోతుంది. అండ్ టాప్ మోడల్ ప్రోలో అయితే ఇంకా చాలా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది మీకు. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఈ టాప్ మోడల్ మాత్రం ఒక కంపెనీ వాళ్ళు 0 to 100% అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు బండి కొనేటప్పుడు వీళ్ళు 2.2 కిలోవాట్ ఛార్జర్ అయితే హోమ్ ఛార్జర్ ఇస్తారని చెప్తున్నారు. అది ఎక్స్ట్రా అమౌంటా లేదంటే బై డిఫాల్ట్ వస్తుంది అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ బై డిఫాల్ట్ ఇస్తే మాత్రం మంచి డిలే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా R8కి సంబంధించి. రోడ్స్టార్ ప్రో 8 కిలోవాట్ యొక్క ఛార్జింగ్ టైం 0 to 100% వచ్చేసి 2.2 కిలోవాట్ ఛార్జర్ తోటి 4 hours ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ 16 కిలోవాట్ అవర్ మోడల్కి ఛార్జింగ్ టైం 0 to 100% వచ్చేసి సో దగ్గర 7.5 hours అని చెప్తున్నారు అనమాట. మోస్ట్లీ 8 hours లోపల అయితే ఛార్జ్ అవుతుంది. సో మనకు 2.2 కిలోవాట్ ఛార్జర్ ఇస్తారు కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో అదొక చిన్న బెనిఫిట్ దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ ఎండే తీసుకున్నారు అనుకోండి, రోస్టార్ ప్రోకి సంబంధించి 8 కిలోవాట్ కానీ 16 కిలోవాట్ కానీ ఒక ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మొత్తం వీక్ అంతా తిరగొచ్చు అనమాట. ఒక డైలీ ఎవరైనా సరే ఒక 60-70 కిలోమీటర్స్ తిరిగేటోళ్ళు ఉన్నారనుకోండి, వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే మోస్ట్లీ 1 వీక్ అంతా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆ విధంగా మీరు ఛార్జింగ్ అనేది తక్కువ పెడతారు కాబట్టి బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎవరికైనా సరే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకున్న కూడా ఈ టాప్ మోడల్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. మోడ్స్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ రోస్టార్ ఎక్స్కి వచ్చేసి 3 మోడల్స్ గాను 3 మోడ్స్ అయితే వస్తాయి అనమాట. ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్.
అండ్ రోడ్ స్టార్ ప్రోకి వచ్చేసి ఎక్స్ట్రాగా ఒక మోడ్ అయితే వస్తుంది. ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్, దాంతోపాటు ఒక హైపర్ మోడ్ అయితే వస్తుందన్నమాట. ఇది డిఫరెన్స్ దీంట్లో. వీల్స్ సైజ్ విషయానికి వస్తే రోడ్ స్టార్ ఎక్స్ బేస్ వేరియంట్కి వచ్చేసి 18 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తారు. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. అదేవిధంగా రోడ్ స్టార్ మిడ్ వేరియంట్కి వచ్చేసి 17 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇస్తారు, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు, సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట, అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. అండ్ టాప్ మోడల్ రోడ్ స్టార్ ప్రోకి వచ్చేసి సస్పెన్షన్ అనేది దీంట్లో ఫ్రంట్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, ఇది రియర్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారనమాట, గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, బట్ ఏమంటే ఫ్రంట్ కూడా దీనికి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అదేవిధంగా వీల్ సైజ్ విషయానికి వస్తే 17 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే రోడ్ స్టార్ ఎక్స్ బేస్ వేరియంట్కి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తారు. రోడ్ స్టార్ ప్రోకి వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తారు. అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్ మూడింటికి కామన్గా ఉంది, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఛార్జర్ని పెట్టుకునే ఆప్షన్ వరకు అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎక్కువైతే ఉండదు. బైక్స్లో మీకు అందరూ తెలుసు బూట్ స్పేస్ అనేది పాసిబుల్ ఉండదు కాబట్టి ఓన్లీ ఛార్జర్ని క్యారీ చేయడానికి అయితే ఇస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే మెన్షన్ చేయలేదు, నాకు తెలిసినంత వరకు ఒక 160 నుంచి 170 మధ్యలో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. 160 mm నుంచి 170 mm. 3 మోడల్స్కి కామన్గా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంది, చాలా బెనిఫిట్ అనమాట. ఎవరైనా సరే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, హైవేలో వెళ్తున్నారు జస్ట్ మనం క్రూజ్ సెట్ చేసేస్తాము, ఒక కాన్స్టెంట్ స్పీడ్లో అయితే వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమవుతుందంటే మనం మాటికి యాక్సిలేషన్ పెంచేది తగ్గేది ఉండదు కాబట్టి కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తుంటుంది కాబట్టి కాన్స్టెంట్గా ఎనర్జీ యూజ్ చేసుకుంటారు కాబట్టి రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దీనివల్ల యూజ్ చేసినప్పుడు అయితే 1 or 2 kilometers రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంది. కీస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ రోడ్ స్టార్కి వచ్చేసి ఫిజికల్ కీ అయితే ఇస్తారు. మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్స్కి వచ్చేసి ప్రాక్సిమిటీ అన్లాక్ అనమాట, అంటే మనకి ఓలా S1 Pro Gen 2 ఉంది కదా, అలాగే అన్లాక్ అయితే చేయడానికి ఉంటుంది. దీంట్లో కీస్ ఆప్షన్ అయితే ఉండదు. డిస్ప్లే విషయానికి వస్తే రోడ్ స్టార్ ఎక్స్లో 3 మోడల్స్కి 4.3 inches LCD డిస్ప్లే. రోడ్ స్టార్ మిడ్ వేరియంట్ 3 మోడల్స్కి వచ్చేసి 7 inch TFT టచ్ డిస్ప్లే. టాప్ వేరియంట్ రోడ్ స్టార్ ప్రోకి వచ్చేసి 2 మోడల్స్కి గాను 10 inch TFT టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే రోడ్ స్టార్ ఎక్స్ ఉంది కదా బేస్ వేరియంట్, దాంట్లో ఎక్కువ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉండవు, మినిమం స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ రోడ్ స్టార్ ప్రోకి వచ్చేసి మ్యాక్సిమం అన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మీ స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్ మొత్తం లిస్ట్ అంతా మీకు ఈ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. గ్యారంటీ విషయానికి వస్తే వీళ్ళు వెబ్సైట్లో ఏమో బ్యాటరీ మీద 8 years లేదా 80,000 kilometers అని చూపిస్తున్నారు. అది ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలా లేదని క్లారిటీ లేదు. మేబీ మనకు పర్చేస్ విండో ఓపెన్ అవుతుందో ఆ రోజు తెలుస్తుంది. ఇన్ కేస్ అది క్లారిటీ లేకపోతే నార్మల్ వ్యారంటీ అయితే 3 years లేదా 30,000 kilometers బ్యాటరీ మీద వస్తుంది, మోటార్ మీద వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నా సజెషన్ ఎక్కువగా తిరుగుతాం అనుకున్న వాళ్ళు అయితే ఎక్స్టెండెడ్ వ్యారంటీకి అయితే వెళ్ళండి. సర్వీస్ విషయానికి వస్తే మీ అందరూ తెలుసు ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన కంపెనీస్లో ఓలాకే మ్యాక్సిమం ఎక్కువ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. బట్ ఏమంటే కస్టమర్స్ తగ్గట్టుగా సర్వీస్ సెంటర్స్ లేవనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీ అందరూ తెలుసు సర్వీస్ కూడా కొంచెం బాగాలేదనేసి ఆన్లైన్లో ఎక్కువగా మనకి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి కదా. బట్ రీసెంట్ టైంలోనే ఓలా వాళ్ళు 4,000 సర్వీస్ సెంటర్స్ అయితే షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు, 1,000 సర్వీస్ సెంటర్స్ ఎక్స్ట్రాగా అయితే ఓపెన్ చేశారంట. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా సర్వీస్ మారి మళ్ళీ సేల్స్ పుంజుకుంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు తెలిసినంత వరకు. మొత్తం డీటెయిల్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి మొత్తం డీటెయిల్స్. ఇప్పుడు ఏది కొనాలి, ఏ మోడల్లో ఏది కొనాలంటే మెయిన్ ఫస్ట్ దీంట్లో ఓట్ చేయండి. రోడ్ స్టార్ ఎక్స్ బేస్ వేరియంట్ ఉంది కదా, దాంట్లో 2.5 kilometer మోడల్ ఉంది కదా, మోస్ట్లీ దాన్ని ఎలిమినేట్ చేయండి, ప్రిఫర్ అయితే చేయకండి. ఇంక ఎవరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండాలి, ఒక 5 kilometers 10 kilometers తిరుగుతాం, ఎక్కువ తిరగమనుకున్నట్లయితే దాన్ని ప్రిఫర్ చేయండి, డబ్బులు లేవు టైట్గా ఉన్నాయి అనుకుంటే. లేదనుకుంటే మాత్రం మోస్ట్లీ ఆ మోడల్ అయితే స్కిప్ చేసేయండి. మినిమం రోడ్ స్టార్ ఎక్స్లో 3.5 kilometer నుంచే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే డైలీ కనీసం ఒక 60-70 kilometers తిరిగేటోళ్ళు ఉంటారు, ఒక 50 kilometers తిరిగేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి 2.5 kilometer మోడల్ సరిపోదు అనమాట, మీరు తిరిగేసి వచ్చి డైలీ పెట్టుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్. ఇది అనుకోండి 3.5 kilometer మోడల్ అనుకోండి, మినిమం ఒక 100 kilometers అయితే వస్తుంది కాబట్టి డే బై డే కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట, ఛార్జింగ్ అనేది తక్కువ పెడితే. అండ్ నెక్స్ట్ మీకు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోవాలని తలకాయ నొప్పి కూడా ఉండదు. నా సజెషన్ 2.5 kilometer అయితే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మిడ్ వేరియంట్లో ఏది తీసుకున్నా ఓకే, ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి 6 kilometerకి వెళ్ళండి, లేదు మీడియం తిరుగుతాం అనుకున్న వాళ్ళకి 3.5 కానీ 4.5 కానీ సరిపోతుంది. మాకు అవన్నీ కాదు, డబ్బులు మా దగ్గర చాలా ఉన్నాయి, నేను టాప్ మోడల్కి పోదాం అనుకుంటే రోడ్ స్టార్ ప్రోలో 8 kilometer ఉంది, 16 kilometer ఉందన్నమాట. బట్ ఏమంటే దీంట్లో మీరు 2 లక్షల కానీ తక్కువకి వస్తుందని చెప్పేసి 8 kilometerకి వెళ్తే కొంచెం మిస్టేక్ అయితే అవుతాయని చెప్తున్నా, నా పర్సనల్ అభిప్రాయం అది. నేను నెక్స్ట్ వీడియో కూడా రోడ్ స్టార్ ప్రోకి సంబంధించి 8 kilometer 16 kilometer మోడల్కి మేజర్గా దాంట్లో ఏమేమి డిఫరెన్స్ వస్తున్నాయనేసి ఒక డీటెయిల్ వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే కింద కామెంట్స్లో చేయండి, అది ఖచ్చితంగా చేస్తాను.
సో డబ్బులు బాగానే ఉన్నాయనుకుంటే 16 కిలోమీటర్కి వెళ్ళండి. 2,00,000 దాకానే నా బడ్జెట్ అనుకుంటే 8 కిలోమీటర్ కూడా వెళ్ళండి. ఓలా డెలివరీస్ అప్డేట్ విషయానికి వస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు సో మార్చ్ ఎండింగ్ కల్లా పర్చేస్ విండో అయితే ఓపెన్ అవుతుందంట. సో సమ్మర్ కల్లా మోస్ట్లీ బైక్స్ని అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ బెంగళూరులో ఒక 2-3 షోరూమ్స్లో బైక్స్ని డిస్ప్లే కూడా పంపించారంట. సో మీరు ఇమేజ్ వీడియో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో మోస్ట్లీ సమ్మర్ కల్లా బైక్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఫస్ట్ మనకు వచ్చేది మాత్రం రోడ్స్టార్ ఎక్స్ అయితే వస్తుంది. ఆ తర్వాత రోడ్స్టార్ మిడ్ వేరియంట్ అయితే వస్తుంది. టాప్ మోడల్ రోడ్స్టార్ ప్రో మాత్రం రానికైతే చాలా టైం అయితే పడుతుంది. సో వాళ్ళు లాంచ్ ఈవెంట్ అప్పుడే చెప్పారు రోడ్స్టార్ ప్రో రానికి చాలా టైం పడుతుంది అనేసి. సో ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఓన్లీ రోడ్స్టార్ ఎక్స్, రోడ్స్టార్ మిడ్ వేరియంట్స్ అయితే వస్తాయి. దీంట్లో ఇంకా ఫస్ట్ అంటే రోడ్స్టార్ అయితే వస్తుంది, ఎక్స్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ కంపారిజన్ వీడియో మొత్తం 8 మోడల్స్ యొక్క డీటెయిల్స్ అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కొంచెం లెంత్ అయింది అనిపించింది నాకైతే. సో ఈ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూసింటే దయచేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీరు ఏ మోడల్ని ప్రిఫర్ చేస్తారనేసి.